फोटो दिया అమ్మవారి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వారి యొక్క కెరీర్లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమైన సంకల్పంతో మన గెటప్ సీన్ గారు హైపర్ ఆది గారు అలాగే ఇంకా చాలామంది మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి చాలా ఎండ ఈ వాతావరణం ఏమి లెక్క చేయకుండా చాలా కృషి చేస్తున్నారో వీరికి మన లలిత అమ్మవారి పూర్తి కటాక్షం ఎప్పుడూ ఉండాలని మా గురుగారు అయినటువంటి శ్రీ 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 నిర్భయానంద స్వామి వారి తరఫున మా గురుమాత గారు అయినటువంటి ప్రేమానంద మాతాజీ గారి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని అమ్మవారి దగ్గర ఈరోజు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. జై జనసేన. ఏమంటే ఇక్కడ అందరికీ చెప్పవలసిన ఒక ముఖ్యమైన మాట ఉంది. ఎవరైనా బయట అలాగే అన్న వాళ్ళు ఉంటారు, కానీ గుళ్ళో కూడా ఒక పవిత్రమైన గుళ్ళో ఉండి ఆ తల్లి ఎదురుగుండా సాక్ష్యంగా మేము పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తామనే గొప్ప వ్యక్తిని నేను చూశానని నాన్న తర్వాత. ఎందుకంటే సన్నిధానంలో చెప్పడం అనేది చాలా గొప్ప కాకినాడ పక్కన అని చెప్తారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పుకుంటారు. రేపొద్దున పార్లమెంట్ లో అందరూ హిందువులు కర్ణాటక తమిళనాడు రకరకాల దేశస్తులు కూర్చుంటారు. పిఠాపురం అనగానే నిజాయితీ గల పిఠాపురమే, ఒక నిజాయితీ గల ఎమ్మెల్యేని గెలిపించిన పిఠాపురం అని చెప్పుకుంటారు. పిఠాపురం చరిత్ర పుటల్లో ఎక్కాలంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఓటర్ మహాశయులారా అర్థం చేసుకోండి. రేపొద్దున 1వ తరగతి పాఠ్య పుస్తకాల్లో కూడా మన పిఠాపురం పేరు ఉంటుంది. అది గమనించండి ఓటర్ మహాశయులారా. ఒక నిజాయితీ పరుని, ఒక కష్టజీవిని, ఒక అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిని గెలిపించామని మన చరిత్ర పుటల్లో పిఠాపురం పేరు ఉండిపోతాయి. ఈ అవకాశం రాజువాకి భీమవరంకి వచ్చింది, వాళ్ళు ఉపయోగించుకోలేదు. మీరు ఉపయోగించుకోండి ఓటర్ మహాశయులారా. పిఠాపురం చరిత్రని ఖండాల లోకాలకి ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా పిఠాపురం గురించి చెప్పుకుంటేలాగా ఓటేయండి మహాగౌరవాల. మీకోసం మరి హైపరాది టీం నుంచి రేజింగ్ రాజు, ధనబాబు, ఇంకా టీవీ ఆర్టిస్టులు మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చారు. ఏ స్వార్థం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారికి చిన్న వృత్తాపత్తి సాయంగా మేము ముందుకు వచ్చాము.